శ్రీ కొప్పుల ఈశ్వరన్ గారికి, గౌరవ జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, పెద్దలు కొడుక శాసనసభ్యులు శ్రీ విద్యాసాగర శాసనసభ్యులు రవిశంకర్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్పర్సన్ గారికి, జడ్పీ వివిధ హోదాలని నాకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాల సందర్భంలో ప్రత్యేకంగా మంత్రివర్యుల శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారిని స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం జగిత్యాల జిల్లాలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథి ఫిషరీస్ డిపార్ట్మెంట్, అలానే మినిస్టర్స్ ఆఫ్ వెల్ఫేర్ గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, పాల్గొన్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత గారు, జగిత్యాల శాసనసభ చొప్పదండి శాసనసభ్యులు గవర్నర్ సింకే రవిశంకర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు, ఈ షీప్ యూనిట్స్ కింద మన దగ్గర ఆల్మోస్ట్ 21,067 కుటుంబాలు ఉంటే ఈ షీప్ యూనిట్స్ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో 20 గొర్రెలు మరియు ఒక పొట్టేలు 20+1 1,25,000 యూనిట్ ధరతో బెనిఫిషరీ వాటా కింద 31,250, మిగతాదంతా కూడా ప్రభుత్వం సబ్సిడీపై ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తామని 2017-18లో మొదటి విడతగా 10,557 యూనిట్స్ శాంక్షన్ అయితే అప్పుడు గౌరవ ప్రజాప్రతినిధుల వాళ్ళు లాంఛనంగా ప్రారంభించిన తర్వాత సుమారుగా 9,738 యూనిట్లను ఫస్ట్ ఫేజ్ కింద ఇవ్వడం, ఆల్మోస్ట్ 91.29 crores ఖర్చు చేసి ఫస్ట్ ఫేజ్ కింద యూనిట్స్ ఇవ్వడం జరిగింది. అలానే రెండవ విడతలో 10,510 యూనిట్స్ శాంక్షన్ కాగా 5,198 యూనిట్స్ని గ్రౌండ్ చేయడం, ఆ తర్వాత రిమైనింగ్ ఎవరైతే టీడీస్ కట్టుకొని ఉన్నారో 2,535 మంది డీడీలు ఎవరైతే చెల్లించున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రెండవ విడతలో ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు లాంఛనంగా గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా, ఇతర అతిథుల చేతుల మీదుగా సుమారుగా 124 యూనిట్స్ని తీసుకురావడము, అందులో ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఈ సభ ద్వారా ఒక 30 యూనిట్స్ని ఇక్కడ లాంఛనంగా వాళ్ళతో ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ యూనిట్స్ కూడా ఏవైతే 2,500 మంది ఎవరైతే డీడీ కట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా అటు సొసైటీ సహకారంతో, ఇటు వెటర్నరీ డిపార్ట్మెంట్, అటు గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో ఇవి త్వరితగిన లాంచ్ చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది అని సభాముఖంగా తెలియజేస్తూ సభను ఉద్దేశించి మరి ఈ యొక్క ప్రాజెక్ట్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈరోజు పెద్ద ఎత్తున చేయాలని నలుగురు ప్రారంభించుకున్నాం. అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా అదేవిధంగా కోట్ల గౌరవ శాసనసభ్యులు, పెద్దలు కోట్ల శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు చెప్పదండి శాసనసభ్యులు, జిల్లా పరిషత్ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ జెడ్పీ ఉన్నారు, ఇతర ప్రజాప్రతినిధులు, మా జాయింట్ డైరెక్టర్ రసక సంబంధించిన వారు కూడా వచ్చారు. వారికి పత్రికా విలేకరులు అందరికీ నమస్కారాలు. 9,700 పైగా లబ్ధిదారులకు ఇచ్చిన ఇంకా కొంచెం 2,000 మంది టీడీలు కట్టుకున్నారు. ఎప్పటి నుంచో వెయిట్
అభివృద్ధిలో గొప్పగా వెంకటరి కొడుకుల శాసనసభ్యులు గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ యావ వసంత, లబ్ధిదారులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా పాలన కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా మనం దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ఎడారిలాగా ఉన్నటువంటి తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో బ్రహ్మాండంగా ఇవాళ 1 కోటి ఎకరాల మాగానిగా వారి సారథ్యంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నిర్మాణం చేసుకొని మరి సముద్రంలో కలిసి అనేక క్యూసెక్ల నీటిని ఒడిసిపట్టి మరి ఎడారి లాంటి ప్రాంతాన్ని వాళ్ళ సస్యశ్యామలం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వనరులున్నా, ఇంత గొప్పగా ఉన్నా కూడా మరి ఈ రాష్ట్రంలో ఇంత మాంసాన్ని దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు, పాలన కూడా దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు, మా గొల్ల కుర్మలను అదేవిధంగా చేపలను కూడా దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు, మరి ఇక్కడ ఉన్నటువంటి కులవృత్తులను ప్రోత్సహించి గత పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక దిక్కు గొల్ల కుర్మలకు అదేవిధంగా ముదురాజులు గంగపుత్రులు అందరికీ కూడా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి మరి మాంసాన్ని చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని నిలపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి మొదటి విడత గొల్ల పంపిణీ పూర్తి చేసుకొని ఏ మాట అయితే చెప్తారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రతి మాటలు ప్రతి హామీ పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఎనలేని కృషి ఫలితంగా ఇవాళ అద్భుతంగా దేశానికి ఒక దిక్సూచిగా, దేశానికి ఒక ఆదర్శవంతంగా మరి నిలుస్తున్నటువంటి సందర్భం. చనిపోయినప్పుడు వాళ్ళ ఇళ్లలో పోతే మరి వాళ్ళు చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో మరి రైతన్న చనిపోతే 5 లక్షలు ఇచ్చే కరెంట్ కూడా మనం తీసుకొచ్చుకున్నాం. నిన్న మొన్న కొన్ని ప్రతిపక్షాలు కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడలేదు, ఒక పూట కూడా సాగు జరగలేదని చెప్పి అన్ని అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ సభ ద్వారా నేను చెప్తా ఉన్నా, నిన్న ఒక పత్రికా ముఖం కూడా మాట్లాడిన మా నియోజకవర్గానికి రండి, మా నియోజకవర్గంలో వేలాది ఎకరాల ఆయకట్టు సాగింది. మా ప్రాంతం అంతా గతంలో మరి వలసల వైపు వచ్చినటువంటి ప్రాంతం, మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం. ఇవాళ 6 ఎండాకాలం రోని ఎండాకాలంలో కూడా అలుగువారి మత్తడి దుక్కుతున్నాయి చెరువులు. ఇవాళ ఏ కాలువ చూసినా, ఏ చెరువు చూసినా కూడా సంపూర్ణంగా నిండి ఉంది. ఇవాళ మరి వరి పంట భూమికి బరువైతుంది అనేటువంటి పంట ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పండుతా ఉంది. దేశానికే అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుడు జరిగినటువంటి పరిస్థితి కేసీఆర్ గారి సారథ్యంలో. ఇవన్నీ కనబడతలే వాళ్ళకు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అబద్ధం మాటలు, అసత్య మాటలు మాట్లాడి ప్రజల్లో ఆందోళన చేసేటువంటి విధంగా చేస్తూ ఉన్నది. చాలా కాలం నమ్మరు. దయచేసి అటువంటి మానుకోవాలని చెప్పి సభ ద్వారా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి మరి వర్ణాలు కూడా అన్ని వర్ణాలు బాగుంటే బాగుంటుందని చెప్పి ఒక దిక్కు ముదిరాజులకు కూడా మరి చేప పిల్లలను వారి సారథ్యంలో, మంత్రి గారి సారథ్యంలో అనేక కార్యక్రమాలు జరిగి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతా ఉన్నాయి. ఇట్లా ప్రతి వర్గాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతున్న సందర్భంలో ఇంత గొప్ప అవకాశం రెండో విడత అసలు వస్తుందా రాదా, వీళ్ళు ఇయ్యని అనేక అవాకులు చవాకులు మాట్లాడారు. కానీ గౌరవ మంత్రి గారు మొన్న నల్గొండ జిల్లాలో రెండో విడత ప్రారంభించుకోవడం, రెండవసారి మరి ఇక్కడ జగిత్యాల జిల్లాలో కూడా ఇవాళ మనం ప్రారంభించుకోవడం, కేసీఆర్ గారు మాట ఇచ్చినటువంటి ఇప్పటి వరకు ప్రతి మాటను మరి నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వాన్ని నిరూపించేటువంటి ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు కనుక అనేక సంక్షేమం చెప్పనటువంటి అనేక కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కూడా చెప్పనటువంటి మరి అనేక చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. చొప్పదండి రవిశంకర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, పశుసంవర్ధక అధికారులందరికీ, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వేదిక మీద ఉన్న ఒక్కరి కూడా పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ, ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏ కులానికి వాళ్ళని కూడా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇవాళ మాట్లాడేవారు
ఎవరైతే మాట్లాడుతున్నారో ఇక రావు అని చెప్పి మీరు డీడీ అంటే కూడా చాలామంది నా దగ్గర నా నియోజకవర్గంలో కూడా 23 యూనిట్లు ఉన్నాయి వల్ల దాంట్లో కూడా చాలా మంది దగ్గర వచ్చేసారు రావడం మరి టీడీలు బాగా తీసుకుంటామని అనుకున్నాను దానికి వస్తే తప్పక వస్తాయి. దానికి తొందరపడద్దు. దానికి కారణం అనేది కూడా మీకు తెలవాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మాట్లాడే వాళ్ళే గొర్రెలు ఇస్తే యాదవ్ అక్కడనే అమ్ముకొని వస్తున్నారు. బట్టి దాన్ని ఆ స్కీమే వేస్ట్ అని చెప్పి ఎన్నో జాగ్రత్త స్టేట్మెంట్ ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ. మళ్ళీ వాళ్ళు ఇవ్వాలి ఏమంటారు రెండోసారి మీకు రావని చెప్పిన వాళ్ళు కూడా ఆ దుర్మార్గ ఆలోచన ఉన్న వాళ్ళే. కానీ తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏ విషయం చెప్పినా గౌరవ ముఖ్యమంత్రిగా మనం అడగలేదు. ఏ విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని మనం అడగలేదు. సార్ మాకు గొర్రెలు సార్ మేము గొర్రెతోనే బతుకుతామని చెప్పి ఏ యాదవ్ సోదరుడు పోయి అడగలేదు. కానీ మనసున్న మహారాజు మన కష్టము మన కడుపున్న బాధ తెలిసిన వ్యక్తిగా ఏ కులానికి ఏ విధంగా ఇవ్వాలి తెలంగాణ తెచ్చుకున్నాం కష్టపడి అందరి పాత్ర ఉన్నది. యాదవుల పాత్ర కూడా మీరందరూ కూడా గొంగళ్ళు వేసుకొని వచ్చి గడ్డలు పట్టుకొని రోడ్ల మీద కూర్చున్నారు. మీరు కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ప్రతి కులజాతి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంలో పాల్గొన్నారు కనుక అన్ని కులాలను మనం తెలంగాణ తెచ్చుకున్నాం కనుక ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కులానికి ఏ వృత్తికి ఆ వృత్తానికి ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ గొర్రెల పంపిణీ కానీ అదేవిధంగా గంగపుత్రులకు చేపల పంపకం కానీ చేపలించుడు కానీ వీళ్ళు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎక్కడ చూసినా చేపలు మన దగ్గర. అంతకుముందు హైదరాబాద్ నుంచి రావాలి, ఆంధ్ర నుంచి రావాలి, ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ నుంచి మనం వచ్చుకున్న పరిస్థితి. ఎక్కడో చిన్న చిన్న చెరువులలో కొన్ని చేపలు దొరికితే మనకు ఊరికి 20% కూడా తక్కువ పరిస్థితి ఒకనాడు ఉన్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా చెరువులు జలకాలతో నిండు ఉన్నాయి. చేపలు ఇవాళ మనం ఎన్ని చేపలు కావాలంటే చేపలు చెరువులో బట్టి విస్తీర్ణం బట్టి ఇచ్చడం జరిగింది. దాంట్లో చేపలు కానీ ఇటు ఇవాళ గొర్రెల పెంపకం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక రైతాన్ని ఏ రైతాన్ని కూడా అడగలేదు. సార్ మాకు కొద్దిగా రైతు బంధు లేకపోతే మాకు 4,000 సరిపోవచ్చు మళ్ళీ లెక్క తీసుకొని ఎకరానికి 5,000 చొప్పున వారంకాలం 5,000 వేసవికి 5,000 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత చేసేది శ్రీరాముడు మొక్కేది. మనందరం శ్రీరాముడు మొక్కలేమా? మనందరం కూడా దేవుడికి దండం పెట్టుకోలేమా? మనకున్న బట్టి వాళ్ళకి లేదు. కావాలని ఒక రెచ్చగొట్టాలి, కులాలను మతాలను విడదీయాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యలో కొంతమంది బయలుదేరు. ఒక పార్లమెంటరీగా ఉండి మన జిల్లా దౌర్భాగ్యం, మన నియోజకవర్గం దౌర్భాగ్యం. ఒక పార్లమెంటరీగా ఉండి కూడా ఒక పార్లమెంటరీగా మాట్లాడకుండా ఏం మాట్లాడుతూ ఆడకట్టగా మాట్లాడు మన పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతాం. చూసినాం 2 సంవత్సరాల క్రితం మన పార్లమెంటరీగా మన కవిత గారు ఉందాగా మాట్లాడి ఉండాలి కానీ పిచ్చి మాత్రం మాట్లాడు ఏది నోటికి వస్తారు మాట్లాడి ఇలా దురదృష్టకరమైన వ్యక్తిగా మనం ఇవ్వాలి. మన జిల్లా గౌరవమైన వ్యక్తిగా మనం ఇవ్వాలి. మనం బాధపడవలసిన అవసరం మనకు వచ్చింది. అటువంటి వ్యక్తులు ఇవాళ నోటికి వచ్చిన మాట కనీసం గౌరవంగా పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడాలి, గౌరవ శాస్త్రంలో ఏ విధంగా కావాలి, గౌరవ మంత్రులు ఏ విధంగా లేదు. నోటికి ఏ దర్శనం మాట్లాడుతాడు, ముక్కు తీతా అంటాడు, గడ్డ తీతా అంటాడు, నోటికి వచ్చిన మాట. అటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులు ఇలా బీజేపీలో ప్రజలను రెచ్చగొట్టాలి, ప్రజలు ఏదో రెచ్చగొట్టి మేము లబ్ధి పొందాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీలాంటి వాళ్ళు చాలా మంది చూసారు. ఇప్పుడు కొత్త మొదలు పెట్టారు రామ మందిరం కడతాం పైసలు ఇవ్వాలి. ఎందుకు మన ఊళ్ళో రామ మందిరం కట్టుకోవాలి. మనం అదో వేషం కొత్త వేషం అన్నాడు 50 నూరు ధైర్యం కాడికి ఏది అందుకే మన భక్తులం అవుతుంది. వాళ్ళు భక్తి లేని మనం భక్తులం అసలు మనం 50 నూరు తీసుకున్నాం. కానీ అవసరం లేదు. ఎవరు వచ్చినా మీరు ఒకటే చెప్పాలి, మా ఊళ్ళో మేమే రామమందిరం కట్టుకుంటాం, మా దేవుడు మా దగ్గర ఉత్తరప్రదేశ్లో రాములు తీసుకుంటాం. మన ఊళ్ళో మనం కట్టుకుంటాం, మన ఊళ్ళో మనం రామమందిరం కట్టుకోవాలి, మనకు రామంలో మనం ఇలా పూజ చేసుకోవాలి. కానీ ఎవరెవరో చెందా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఇటువంటి అన్ని ట్రిక్కులు పెడతారు. వాళ్ళకి కలిసినంత ట్రిక్కులు. ఇది దరిద్రం ఫోన్ ఉన్నది, ఈ ఫోన్లలో వాట్సాప్ పెడతారు. దేశం పట్టుకోవాలంటే చెప్తారు బాయ్ అటు వేరు ఇటు వేరు ఏముండదు. ఎక్కడ ఎవరైనా కూడా బరాబర్ ఉన్నారు, బరాబర్ మాకు పనిచేస్తున్నాం మేము. కానీ అటువంటి వ్యక్తులు నమ్మకాన్ని మన అందరం భక్తులమే, మన అందరికి రాముడు ఉన్నాడు, మన అందరికి దేవుడు ఉన్నాడు. మన దేవుడు మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరు మందిరం కట్టుకున్నాం. ఏ కులానికి యాదవ్ అందరూ మల్లడి దేవాలయం కట్టుకున్నాం. గంగపుత్రుడు వాళ్ళు ఇలా ఎక్కడ పోతే అక్కడ కట్టల మీదే ఇలా చిన్న గంగపుత్రుడు దేవాలయం కట్టుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా నరసింహస్వామి కానీ రాజేశ్వర కానీ దేవుళ్ళు ఎంతమంది ఉన్నాయని మన ఊళ్ళో ఉన్నాయి. రామాయణం కూడా మన ఊళ్ళో ఉన్నాయి. కానీ మనం ఎక్కడికో పోయి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రాముడు చూసేస్తాము. మన దగ్గర రాముడు లేడా అని చెప్పి నేను అడుగుతున్నా. మనం కట్టుకుంటే మనం ముంగట్టు ఉండాలి. కానీ ఉత్తరప్రదేశ్లో రాముడు మనకెందుకు? మన తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామం రామమందిరం నిర్మాణం చేసుకున్న లేని కావాలి. ఆ విధంగా ఉండాలి. కాబట్టి మాటలు నమ్మకండి. ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలంటే దొరకది. అవన్నీ మాటలు యొక్క ప్రభుత్వం. ఇంత కరోనా చిన్న బాధపడితే 2,000 కోట్లు తీసుకొచ్చింది. తెలంగాణకు 2,000 కోట్లు తీసుకొచ్చినట్టు మీరు అడుగుడు. మనం అల్లడికి పోతున్నాం. ఒకనాడు ఎంతో ధనిక రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం సంవత్సరం నుంచి రోజు 4,000-5,000 కోట్ల ఇన్కమ్ వచ్చే
ఈ సంవత్సరంలో జరిగేది. దానికి ఎవరు బాధపడలేడు. మనం 100 లక్షలకు రూపాయి ఇచ్చిన లేడు. మనం ఇస్తే మనం 10,000 రూపాయలు 10,000 ప్రతి ఒక్కరికి ఇస్తే మనం మేము గెలిచిపడి నచ్చిన మొత్తం ఇంటికి కారుతాం బరిగవుతాం దుడిస్తాం. మరి ఇప్పటిగా తెచ్చి మీకు కొంత ప్రజలు ఓట్లు వేసి మరి కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకురా. హైదరాబాద్ రాష్ట్రంలో వరద వచ్చి కొట్టుకునే వాళ్ళకి సాయం చేయదు. అది లేదు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇలా భిక్షమెత్తుకున్నందుకు మనం రాముని పేరు మీద మనం బయలుదేరింది కనుక అటువంటి మాటలు మాయమాటలు నమ్మకండి. ఏదైనా ఎక్కడ లేని విధంగా చేసే వ్యక్తి కేసీఆర్. ఎక్కడ కూడా ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుంది మన తెలంగాణ ప్రాంతంలో. అన్ని రాష్ట్రాలు మనం చూస్తున్నాయి. ఇవాళ వచ్చిన చాలా మంది కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం మెచ్చుకొని పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏం చేసినాయి? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చిన మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏం జరుగుతుందని చెప్పి గుండె చేసుకుంటున్న చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు కనుక 50 ఏళ్ల కింద ఏం జరిగింది, 50 ఏళ్ళ నుంచి ఏమభివృద్ధి జరిగింది, 7 సంవత్సరాలు ఏమభివృద్ధి జరిగిందని చెప్పి మనం ఊహించుకునే విధంగా మీరు అందరూ కూడా ముందటి పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చింది ఎన్నడూ దెబ్బలేదు. చెప్తారు ఒకటే ప్రాణం పోతుంది కానీ మాట ఎన్నికలు మనమే అని చెప్పిన ముఖ్యమంత్రి గారు తప్పక ఇప్పుడు జరుగుతాయి. ఇంకేమైనా మిగిలిపోయినా మన గౌరవ మంత్రి గారు కూడా చాలా పెద్ద హృదయం మంచి కనుక ఎక్కడైనా మిగిలిపోయి ఇంకేమైనా ఎక్కడైనా మీకు యూనిట్స్ రాకపోతే కూడా మళ్ళీ ముందు పరిస్థితులు కూడా ఇంకో 3వ విడత కూడా చేసుకొని అందరూ కూడా గొడ్ల కాపాడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ పేరు పైన కృతజ్ఞతలు చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారికి ఒక చిన్న కోరిక. గొడ్లు ఎక్కువైనాయి కనుక ఎక్కడెక్కడ హాస్పిటల్స్ లేవు. కనీసం ఇప్పుడు మన రైతు భవనాలు కట్టుకోవాలి, రైతు వేదికలు కట్టుకోవడం. ఆ ప్లేస్లో ఒక్కొక్కటి ఎక్కడెక్కడ హాస్పిటల్ లేకపోతే ఈ పశువుల సౌకర్యం హాస్పిటల్స్ కూడా మీరు మంజూరు చేసి అక్కడ దగ్గర వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడో దూరం పోయి పోవడం కంటే దగ్గర ఉండేటట్టు కొంచెం ఎక్కడ లేకుండా చేయాలని చెప్పి మేము కోరుకుంటూ మా ప్రజల ద్వారా మా యాదవ సోదరుల ద్వారా మేము కోరుకుంటూ సెలవు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 99 గ్రామాలలో ప్రతి చోట కూడా సొసైటీలు ఏర్పడి గొల్ల కుమ్మలు మొదటి విడతలో సగం మంది తీసుకొని చాలా మంది కూడా సంతోషంగా ఉండడం జరిగింది. మరి ఇంతకుముందు చెప్పినట్టు ముందరు ఎన్ని విమర్శించినా గతంలో సోషల్ ఆడిట్ చేయాలని రకరకాలుగా మాట్లాడినా కానీ యాదవులు కుర్మానులు అందరూ కూడా గొర్రెలు కావాలని చెప్పి మళ్ళీ టికెట్లు కట్టడం జరిగింది. ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి అదేవిధంగా నాకు అవకాశం వచ్చిన సందర్భంలో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కానీ కరోనా విషయాలు కానీ రకరకాల ఎలక్షన్స్ ప్రతిసారి ఉండడం వల్ల కొంత లేట్ అయింది. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో కూడా అనౌన్స్ చేయగానే చాలా సంతోషం అనిపించింది. మరి అలాంటి కార్యక్రమాన్ని మరి ఇప్పుడు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ విషయానికి వస్తే చాలా పెద్ద ఎత్తున పశు సంపద ఉన్నది జగిత్యాల నియోజకవర్గంలో. కాబట్టి గౌరవ మంత్రివర్యులు నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఒకటి ఇప్పటికే వారు కూడా చెప్పింది నాతో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఎక్కువ మంది డాక్టర్లు కానీ లైఫ్ స్టాక్ అసిస్టెంట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా కొంత షార్టేజ్ ఉన్నది, వారు ఇవ్వాల్సింది కోరుతున్నా. అదేవిధంగా ఇంతకుముందున్న వెటర్నరీ హాస్పిటల్స్ కూడా చాలా మటుకు రిపేర్కి వచ్చినాయి. మా దగ్గర రేంజ్పల్లి, వెల్దుర్తి, కూపత్పూర్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నేను అవన్నీ కూడా రాతపూర్వకంగా గౌరవ మంత్రివర్యులు గారికి నేను అందజేస్తాను. అదేవిధంగా మా డైరెక్టర్ లక్ష్మారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి అవన్నీ కూడా శాంక్షన్ చేయించి అదనంగా కూడా ఒక 2 సెంటర్స్ హాస్పిటల్స్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని ఈ వేదిక పరిధి కోరుతూ మరి వచ్చి ఇక్కడ ప్రారంభించినందుకు మరొకసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన అదేవిధంగా మా గొల్ల కుటుంబాల పక్షాన ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చేపల పంపిణీ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో చేపడుతూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి గత 2 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో కొంత మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. దానిపైన మన మత్స్యకారులకు ఉద్దేశించి కానీ గంగపుత్రులు ఉద్దేశించి పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ అన్న గారిని కొంత క్లారిఫికేషన్ వారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇవ్వాల్సిన కోరుతున్నారు. ఇప్పటికే వారు వాస్తవానికి మీడియా ద్వారా ఇచ్చిండ్రు.
అయినా కానీ కొంతమంది రాజకీయ దురుద్దేశంతో కొంతమంది గంగపుత్రులను రెచ్చగొట్టి అనవసరంగా స్టేట్మెంట్లు ఇప్పించడం అవన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి నేను మా గంగపుత్ర సోదరులు కోరుతున్నా, ఈ ప్రభుత్వం మత్స్య కార్మికుల సంక్షేమాని కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నది, అభివృద్ధి కోసం పాటుపడుతున్నది. దాంట్లో సమయాన్ని పాటించి ఈ ప్రతిపక్ష నాయకులు ఏదైతే పెట్టేటోళ్ళను కాలాల్లో కట్టబెడతారు. మరి ఈ రకంగా ఇక్కడ కూడా దేశంలో లేని స్కీమ్స్ తీసుకొస్తే ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వారందరినీ కూడా కొంత సమయాన్ని పాటించాల్సిందిగా మా గంగపుత్ర సోదరులు కూడా నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రవిశంకర్ అన్న గారికి, ఎస్ఎఫ్సి చైర్మన్ గారికి, మండల పరిషత్ అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ హోదాల్లో ఉన్న గొల్ల కుర్మ వారి సంక్షేమే ధ్యేయంగా, వారి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన వీరందరూ కూడా గొప్పగా బతకాలన్న ఉద్దేశంతో ఈరోజు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గత 60 సంవత్సరాల్లో చూసినట్టయితే ఎక్కడా కూడా ఒక గొర్రెచ్చిన పాపన ఓలే. పాపం ఆర్థికంగా ఉన్న వాళ్ళేమో ఒక గొర్రెల మందను ఏర్పాటు చేసుకొని అదే యాదవ కుటుంబం నుండి ఒక కాపరి ఉండేవాడు. కానీ ఈరోజు అదే యాదవుల నుండి కాపరిగా ఉన్న కాపర్లను ఓనర్లుగా ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. కాబట్టి అదేవిధంగా గంగపుత్రులు కావచ్చు, మత్స్యశాఖకు సంబంధించి కూడా ఎక్కడ కూడా దేశంలో కానీ ఇదివరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా వారిని ఆదుకున్న పాపన పోలేదు. కాబట్టి మీరు అందరూ ఏది చేసే ముందు ఎంతమంది మభ్యపెట్టినా కూడా మనం చేసే ప్రభుత్వాన్ని, మీకు ఆదుకున్న ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు. అంతకుముందు ఎప్పుడైనా ఉండిన ఉచిత చేప పిల్లలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటుంది. అదేవిధంగా ప్రమాద వశాత్తు మీరు అందులో పడితే కూడా ఇబ్బంది పడకుండా లైఫ్ జాకెట్లు ఇచ్చింది, మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది, 2 వీలర్ కానీ 4 వీలర్ వాహనాలు ఇచ్చి మీకు మార్కెట్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. కాబట్టి గంగపుత్రులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఏం చేసినాయో కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, తలుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క పాడి ఏవైతే వాటికి కూడా బీమా ఈరోజు సౌకర్యాన్ని కల్పించారు. అనుకోకుండా ప్రమాద వశాత్తు చనిపోయినా కూడా గొర్రె ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్రంలో యాదవులు కావచ్చు, కుర్మలు కావచ్చు, మన జిల్లాలో ఎస్సీ సంక్షేమం నుండి కూడా మన ఈశ్వరన్న గారు పాడి సంపద మెరుగుపడాలి, పాడితోటి వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పేసి మన జిల్లాలో కూడా చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ ఆర్థికంగా మీ కుటుంబంతో లాభాల బాట పడి అభివృద్ధికి చిహ్నంగా మీరు మన రాష్ట్ర ప్రభుత్వానికి కానుక ఇచ్చి మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా జిల్లా మంత్రి ఈశ్వర గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి జిల్లా పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. చేసినటువంటి మినిస్టర్ ఫర్ వెల్ఫేర్, ఈ యొక్క జిల్లా మంత్రి గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు, అటు ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, బలోపేతం చేయడం ద్వారానే అన్ని వర్గాలు బాగుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతారనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏదైతే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి గొల్ల కుర్మ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. దాన్ని ఇంకా ప్రోత్సహించినట్టయితే, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించినట్టయితే
చాలామంది ముఖ్యమంత్రులు ఉండి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది వచ్చి పోయి, కానీ ఈ కుల వృత్తుల మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళ దిక్కు కూడా కనీసం కన్నెత్తి కూడినటువంటి ప్రభుత్వాలనే మనం చూసినాం. తెలంగాణ వచ్చినాక ఈరోజు ప్రత్యేకంగా గొల్ల కుటుంబ సోదరులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం, వాళ్ళను ఆర్థికంగా ఎదుగుదల కోసం ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాత్రం తప్పకుండా సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో ఘన స్వాగతం తెలపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చెడ్డను చెడ్డనాలి. నేను ఇంతకుముందు ఇక్కడ కార్యక్రమం చూసిన గొర్రెల పంపిణీ ఇదివరకు జరిగినటువంటిది ఏదైతే ఉందో, మరి 1,39,060 గొర్రెల పంపిణీ మనం చేసినాం. దీని వృత్తి ఎట్లా ఉన్నది అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఆశ్చర్యమే కలుగుతుంది. నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకునేది ఈ అంకె నిజమైన కాదని. మరి దీనికి పుట్టినటువంటి గొర్రెల సంఖ్య ఏదైతే ఉన్నదో 1,78,245. అంటే మనం ఇచ్చిన గొర్రెల కంటే కూడా ఒక సంవత్సర కాలంలోనే దాదాపు డబల్ కంటే ఎక్కువ. దీంతో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటికే దాదాపు 40 లక్షల గొర్రెలను రాష్ట్రంలో పంపిణీ చేసినట్టుగా నాకున్న సమాచారం. మరి 70 లక్షలు రెండో విడత కలుపుకుంటే దాదాపు 70 లక్షల గొర్రెల పంపిణీ మనం చేయగలుగుతాం. అంటే ఇదివరకు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి మాంసం కొరత తీర్చడం ఒకవైపు, అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి గొర్రెల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఉన్నతంగా ఎదిగేటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించేటువంటి మాత్రం ప్రోగ్రాం తీసుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మా మిత్రులందరూ కూడా గుర్తు చేస్తున్నాం. వాటికి కావలసినటువంటి సకల సౌకర్యాలు చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. వాటికి ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు, దానా ఇవ్వడం కావచ్చు, వాటికి ఏవైనా మరి రకరకాల వ్యాధులు వచ్చినట్టయితే తక్షణమే చర్యలు తీసుకొని వాటికి వైద్యం అందించే విషయం కావచ్చు, మరి వాళ్ళకి షెడ్లు కట్టించేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకొని యావత్తుగా ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొల్ల కుటుంబ సోదరులను మొట్టమొదటిగా గుర్తించి వాళ్ళ అభివృద్ధిని కాంక్షించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళు కూడా ఈరోజు మనం తెలంగాణ చూసినట్టయితే ఒక ఫిష్ షాపులా తయారై 46,000 చెరువులను మరమ్మతు చేయడం వల్ల వ్యవసాయానికి నీళ్ళని స్టోర్ చేసుకోవడం ఒకవైపు అయితే ప్రతి గ్రామంలో కూడా చేపలు పెంచేటువంటి అవకాశం, రొయ్యలు పెంచేటువంటి అవకాశాన్ని మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఈరోజు రిజర్వాయర్స్ అనేకమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా పెద్ద రిజర్వాయర్స్ కావడం వల్ల మరి ఈరోజు మత్స్య సంపద అనేటువంటిది ఊహించినటువంటి పద్ధతులు ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి సంగతి మనకు తెలుసు. కాబట్టి కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షించవచ్చు. దీని ఒక్కొక్కసారి మనం లెక్క చూసినట్లయితే ఈ పెరిగినటువంటి ఇటు ఫిషే కావచ్చు, అదేవిధంగా గొర్రె పిల్లలే కావచ్చు, ఒక్క సంవత్సరంలోనే దీనికి రెట్టింపు లాభాలు పొందేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మరి మన ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఇంత గొప్పగా మరి దీనికి ఇన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి, ఇంత సబ్సిడీ ఇచ్చి మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కొంచెం రెండో విడత ఆలస్యమైన మాట వాస్తవం. అనేక మంది రెచ్చగొట్టినటువంటి మాటలు మాట్లాడారు. ఇంకెక్కడి గోళ్ళు ఎవరిద్దరు ఎక్కడి మీరు వీడియో మీరు ఆపాదించుకోకపోవని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇలాంటి 10 నెలలు కరోనా మరి ఎఫెక్ట్
విడతలు ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పెన్షన్ ఆపలే, కళ్యాణ లక్ష్మి ఆపలే, రైతుల విషయంలో కూడా ఎంత దూరమైనటువంటి విషయాన్ని మనం కూడా బాధ్యత కలిగినటువంటి ఒక పౌరులుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని మా గొల్లపూడి సోదరులందరూ కూడా తప్పకుండా అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా చాలా విషయాలు మన మంత్రివర్యులు కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ప్రత్యేకంగా మీ అందరికీ మంచి సందేశం ఇవ్వాలి, అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి నేను ఇంకా వేరే విషయాలు మాట్లాడకుండా సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షులు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు పెద్దల రవి గారికి, గౌరవనీయులు పూజ్యులు పెద్దలు చైర్మన్ దావ వసంత గారు, గౌరవ శాసనసభ్యులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా కోరుట్ల శాసనసభ్యులు సోదరులు విద్యాసాగరరావు గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డివిఎస్ఓ జిల్లా పశువైద్యాధికారి శ్రీధర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలైనటువంటి గొర్రెలు చేపల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, పునరుద్ధరణని ప్రోత్సహించాలనేటువంటి గొప్ప సంకల్పంతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఇంతకుముందే సోదరులు సంజయ్ గారు చెప్పినట్టు ముద్రా సంఘం మీటింగ్ వెళ్ళినప్పుడు కొంత గంగపుత్రులు బాధపడ్డట్టు, రెండోది ఇక్కడ జగిత్యాల కావచ్చు, ధర్మపురి కావచ్చు, మెట్పల్లి కావచ్చు, నిజామాబాద్, కామారెడ్డి రాష్ట్రంలో కూడా కొంత వాళ్ళు అట్టయినట్టు మనం కూడా పత్రికలలో చూసినాం. నేను వారందరికీ కూడా ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. బాధపడితే నేను అసలు గంగపుత్రులను ఉద్దేశించి మాట్లాడుకున్నప్పటికీ సరే, ఆ సందర్భంలో ఒక కుల మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఉత్తేజపరచాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడింది. నేను ఈ యొక్క సభ ద్వారా గంగపుత్రులకు అందరికీ మనం చేసేది, మీ సొసైటీలో ఉన్నటువంటి హక్కులని అవి మీకే వర్తిస్తే తప్ప వేరే వాళ్ళకి వర్తించాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిండు శాసనసభలో, ఎందుకంటే గంగపుత్రుల జీవితమే నీటితోనే ముడిపడి ఉండేటువంటి జీవితం. చేపలు పట్టాలంటే గంగపుత్రుల నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ మనోభావాలను ఇక్కడ కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశం లేదు అని చెప్పి నేను ఈ సభ ద్వారా వారందరికీ తెలియజేస్తున్నా. రెండోది, మీకు సంబంధించి మీ హక్కుల విషయంలో కానీ మీ సొసైటీల విషయంలో కానీ అన్నీ కూడా అతి త్వరలో నేను మీతో మీటింగ్ ఏర్పాటు చేసి మీకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని కూడా దూరం చేస్తామని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గంగపుత్రులు ఉన్న దగ్గర గంగపుత్రులకు ఇచ్చి గంగపుత్రులు లేని దగ్గరనే వేరే వాళ్ళకి ఇస్తున్నటువంటిది కూడా మీకు తెలుసు. కానీ వేల కోట్ల సంపద ఈరోజు ఫ్రీగా చేపలు ఇవ్వడం కానివ్వండి, రెండోది వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లతో పాటు 2 వీలర్ 4 వీలర్ వెహికల్స్, జాలర్లు కానీ జాకెట్లు కానీ, ఈరోజు ప్రాన్స్ కూడా ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు చేయకుండా చేయని కార్యక్రమాన్ని కూడా మనం రొయ్యల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేసినాం. కాబట్టి నేను దయచేసి గంగపుత్రులకు అందరికీ మీ మీడియా ద్వారా, పత్రికల ద్వారా
మీరు దయచేసి ఇది పరిగణలోకి తీసుకోవాలి. మీ హక్కుల విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వం మీతో పాటు ఉంటుంది. మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మరి నాకు ఉంది అని చెప్పి ఇక్కడ జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంకేదైనా అనుమానాలు ఉంటే మీ రాష్ట్ర కమిటీ ద్వారా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం మనం చూసినాం, తెలంగాణ వాతావరణాన్ని మనం చూసినాం. ఏ రోజు కూడా మన జాతి కోసం, మన హక్కుల కోసం, మన కోసం ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలే. 2014లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. కుల కుర్మలం ఎప్పుడు మనము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకొని మాకు గొర్రెలు కావాలని, కానీ గొర్రెల మీద ఆధారపడినటువంటి జీవితాలు మనకు. అడవిలో పుట్టిపోయి మనం గొర్రెలను మేపేవాళ్ళం. నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు కోసపడ్డామో మనందరికీ తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపున ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తూ, రెండో వైపున గొర్రెలు ఇస్తూ, ఇంతకుముందు అడవిలో మేపుకుంటే కూడా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతుండే, అది కూడా సడలింపులు ఇచ్చి మనని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పంతో చేసిన కార్యక్రమం ఇది. ఈ రోజు మన ప్రభుత్వంలో అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా సొంత గొర్రెలు 60 లక్షలు ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతనే 70 లక్షల పైన గొర్రెలు ఇస్తే 1,30,000 పిల్లలు పెట్టినాయి. అంటే 2 కోట్ల సంపద మన ప్రభుత్వం సృష్టించి ఈ రోజు గొల్ల కుర్మల ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ సంతోషంగా ఉండాలి. యాదవులు పూజించేటువంటి కొమరవెల్లి మల్లన్న, కుర్మలు పూజించేటువంటి వీరన్న, ఈ ఇద్దరి దేవుళ్ళ కలయికనే మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు చూసారు, ఎలక్షన్లు రాగానే యాదవ సంఘం ఏడుంది, కుర్మ సంఘం ఏడుంది, ఆడికి రాగానే ఏ మల్లన్న ఏ కొమరన్న పక్కనిచ్చిన వాళ్ళని చూసినాం. ఎలక్షన్ తర్వాత ఎవరు మనం పట్టించుకోలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. కానీ గొల్ల కుర్మలకు ఏంటంటే డబ్బులు ట్రిపుల్ ధమాకా, ఒక గొర్రె కాదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఎక్కువ ఉన్నాయంటే అవి మనకే ఉంటాయి, మీకు తెలుసు. ఆడ రైతు బంధు వస్తుంది, రెండోది మన బిడ్డ పేర్లు అయితే కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఇట్లా చాలా కార్యక్రమాలని మన ప్రభుత్వం చేపట్టింది. ఏదో గొర్రెలు ఇచ్చి మీ కార్యక్రమం మీరు చేసుకోవడానికి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి గొర్రెలు వాతావరణం మూలన కానీ యాక్సిడెంటల్గా కానీ మరణిస్తే ఇన్సూరెన్స్ చేయించినాం. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చనిపోయిన గొర్రెల ప్లేస్లో మళ్ళీ గొర్రెలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం చేపడుతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సబ్సిడీ మీద మరి గడ్డించేటువంటి కార్యక్రమం, ఎందుకంటే దానం ఉండాలి, గడ్డి ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా మనం చేపట్టాం. మీకు అందరూ తెలుసు, నట్టల మందు విషయంలో కానీ, డీమామింగ్ విషయంలో కానీ, టీకాలు వేసే విషయంలో కానీ, గడ్డి యంత్రాలు ఇచ్చేటువంటి విషయంలో కానీ దేశం గర్వపడే విధంగా ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చినాం. కాబట్టి ఈరోజు ఈ దేశంలో మనుషులకు డాక్టర్ గొర్రెలు లేదో నాకు తెలియదు, కానీ మన గొర్రెలు కూడా సంచార పశు వైద్యశాల అంటే అంబులెన్స్ బండ్లు కూడా 100 వెహికల్లు పెట్టినటువంటి ఘనత కూడా మనది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ఇల్లులలో మనం ఆ గ్రామంలో ఉన్నటువంటి మన పొలం దగ్గరికి ఇచ్చి కూడా ఆ అంబులెన్స్ వెహికల్లోనూ ఉన్నటువంటి
ఈ దేశంలో మనుషులకు డాక్టర్ ఉండో లేదో కానీ అంబులెన్స్ వెహికల్ ఇచ్చి ఈ రోజు మన పశువులకు మన అటువంటి సౌకర్యం కల్పించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఈ రోజు యాదవ సోదరులు కానీ కుటుంబ సోదరులు కానీ సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరందరూ సంతోషంగా ఉండాలి. అనివార్య కారణాల వలన కరోనా వైరస్ కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు కొంత లేట్ అయినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఈ జిల్లాకు వచ్చినప్పుడు దగ్గర దగ్గర 2535 కోట్లు అంటే యూనిట్లు, 2535 యూనిట్లు ఇంకా ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడే గౌరవ శాసనసభ్యులందరూ ఉన్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి మరి 2535 ఈ టీడీపీ కట్టి బాధపడుతున్నామని మనం చూసినాం. నేను జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా మరి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ 2535 సంబంధించి 2-3 రోజుల డబ్బులని పంపిస్తాం. ఒక్క నెల లోపల 100% ఆ 2535 మంది ఆ యూనిట్లకు సంబంధించి గొర్రెలు మీరు ఇప్పించి గౌరవ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ మరి ఎంపీపీలు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలను మీరు నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే కులవృత్తుల మీద ఈ రోజు వెనుకబడినటువంటి తరగతులు, అనగారినటువంటి ప్రజలు, దళిత గిరిజనులు కావచ్చు, మరి అదేవిధంగా వెనుకబడినటువంటి తరగతులు ఈ రోజు కులవృత్తులు మీకు అందరూ తెలుసు. గొల్ల కుర్మలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, మరి అదేవిధంగా గౌడ్స్ కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, మునుగు కాపులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి స్వాతంత్రం ముందు ఉన్నటువంటి పరిస్థితులని జిల్లాలో కలకలలాడాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు వేలాది కోట్ల రూపాయలతోనే మన కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు. ఈ రోజు ఒక ఆడకూతురు పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందా నేను అడుగుతా ఉన్నాను. 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నాయని నేను అడుగుతున్నా. దాంతో పాటు గర్భిణీ స్త్రీలకు మరి ఆర్థిక సాయం అందించేటువంటి రాష్ట్రం ఈ దేశం ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. రోజు ఊగనప్పుడు ఉపన్యాసాలు చూస్తున్నాం. తాడు ఉపద్రవం లేని వాళ్ళంతా ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ రోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఇప్పుడే రవిశంకర్ చెప్పాడు. మీకు లోయర్ మానేరు డ్యాంలో నేను 2014-15లో చేపలు వేస్తామంటే, చేప సీడ్ వేస్తామంటే నీళ్లు లేవు. అదేవిధంగా మిడ్మానేరు అక్కడ పోతే కూడా నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్ళు ఎక్కడికి వచ్చినాయో మరి ఆ ఎంపీ గారు ఆ మాట్లాడే వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గలగలలాడుతున్నటువంటి గోదావరి ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి మరి వెళ్తున్నటువంటి చూస్తున్నాం. ఈ ప్రపంచంలో భూమి మీద మనిషి బతకాలంటే కరెంటు, నీళ్లు 2 ఉండాలి. దాని పుష్కలంగా మనకు ఉన్నటువంటి నేను అడుగుతా ఉన్నాను మాట్లాడిన వాళ్ళకు, ఇదే ఫంక్షన్ హాల్ లోపల ఈ టైంలో మీటింగ్ పెడితే 10 సార్లు కరెంటు పోతుండే. ఇప్పుడు కరెంటు పోతుందా అని నేను అడుగుతున్నా. 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే రైతాంగం అంతా సంతోషపడుతున్నారు. ఇంతకుముందు రైతులంతా ఎప్పుడు కరెంట్ వస్తుందని ఆ పంట పొలాల దగ్గర పడుకొని పాము కాటు కానీ, పులి కాటు కానీ రకరకాల మరి ఇబ్బందులతో జీవనం కొనసాగుతుండే. ఈ రోజు ఆ పరిస్థితులు లేవు. మరి బ్రహ్మాండంగా రైతులు పంట పండించుకుంటారు. ఈ రోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో పాటు పట్టణ ప్రగతి. ఈ రోజు గాంధీజీ గారు ఎప్పుడో కలలు కన్నారు, మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం రావాలని, గ్రామాలంతా అభివృద్ధి జరగాలని మరి గాంధీ గారు కలలు కన్నారు. 70 ఏళ్ళలో ఎవరు పట్టించుకోలే. ఈ రోజు మీరు గ్రామాలు చూస్తే మరి ఎంత కలకలలాడుకుంటూ గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయి. ఒక వైకుంఠ ధామం అంటే చనిపోతే పొంద పెట్టడానికి కూడా పొందలు కట్టలేనటువంటి ప్రాంతాలను కూడా మనం చూసాం. ఈ రోజు వైకుంఠ ధామాలు ప్రతి గ్రామంలో నర్సరీలు, అదేవిధంగా ఒక ట్రాక్టర్. నేను అడుగుతున్న ఇవన్నీ మరి
డెవలప్మెంట్ కాదా అని నేను అడుగుతున్నా. జిల్లాలలో కొత్త కలెక్టరేట్లు వస్తున్నాయి, అవి డెవలప్మెంట్ కాదా? అదేవిధంగా రైతు వేదికలు కొట్టొచ్చినట్టు మీకు కనిపిస్తున్నాయి, ఇది డెవలప్మెంట్ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈ రోజు ప్రజలు సంతోషంగా లేరా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఎఫ్సిఐ ద్వారా అంటే గవర్నమెంట్ ఇండియా వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేస్తారు దేశానికి. ఈ చేతగాని దండవలంతా మన మీద నెపం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ఎఫ్సిఐ ఎవరి కంట్రోల్లో ఉండదో రైతాంగానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జరిగేటువంటిది మరి కొనుగోలు కేంద్రాలు వీళ్ళు ఈ పనికిరాని దండమ్మలు మన మీద నెట్టుతున్నారు. దీంతో పాటు మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది డిసైడ్ చేసేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ చిన్న పిల్లలకు చేప పిల్లలకి ఈత నేర్పించినట్టు ఏదో బట్ట కలవాలని నీదేయాలి. రోజు కొంత సమానం ఆ కుటుంబాన్ని పట్టుకొని ఆ కుటుంబం మీద ఏడవడమే తప్ప వీళ్ళ యొక్క నీతి జాతి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనగారినటువంటి అట్టడుగు ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లి రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం. ఒకప్పుడు చదువు లేక మరి ఇబ్బందులు పడుతున్నటువంటి మరి పిల్లల్ని మనం చూస్తాం. ఈ రోజు కేజీ నుండి పీజీ వరకు ఒక విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి బ్రహ్మాండంగా చదివిస్తున్నటువంటిది మనం రెసిడెన్షియల్ పాఠశాలలో చూస్తున్నాం. ఆ బిడ్డలకు సన్నబియ్యంతో భోజనం పెట్టినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇంతకుముందు పెట్టినరా మరి 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన జీవారెడ్డి గారు ఎన్నోసార్లు మంత్రిగా ఉండే మరి ఆ రోజు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు కూడా స్టేట్మెంట్ చూసిన కాళేశ్వరంలో కమిషన్ కొట్టిందని చెప్పి. అసలు కమిషన్ల జాతి నీతే కాంగ్రెస్ పార్టీ కదా, మీరు పుట్టినరే అవినీతిలో కదా, ఆ విషయాన్ని మర్చిపోలేక అందుకే ఈ దేశంలో నామరూపాలు పోయింది. అందుకే డాక్టర్ సంజయ్ గారు ఓడిస్తే మళ్ళా శాసన మండలి సభ్యుడిగా వచ్చి మాట్లాడుతున్నాం. నేను ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను అడుగుతున్నా, జీవన్ రెడ్డి గారి ఆయంలో జరిగిన అభివృద్ధి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన కూడా కరీంనగర్ జిల్లాకు మంత్రి చేసిండు, ఏం డెవలప్మెంట్ చేసిండ్రో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే ఎవరు వద్దంటారా? 24 గంటల కరెంట్ ఇస్తా అంటే ఎవరైనా వద్దంటారా? కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 రూపాయలు మన ఆడబిడ్డకు పెళ్లి చేస్తామంటే వద్దని చెప్పిండ్రా? గొర్రెలు ఎందుకు ఇస్తున్నారు, బర్రెలు ఎందుకు ఇస్తున్నారు, చేపలు ఎందుకు ఇస్తున్నారు అని మాట్లాడారు. ఇది మన కులవృత్తి కదా, దీని మీద మన జీవనం లేదా? ఈ రోజు వేలాది కోట్ల సంపద ఈ ప్రభుత్వ ఆయంలో సృష్టిస్తుంది కాదా? మరి ఎప్పుడు ఏం చేసింది? మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పనులోని ఆ రోజు మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ బంధువులు బాగుండాలని చూసేది. కానీ మా ప్రభుత్వం సంపన్న వర్గాలు సంతోషంగా ఉండాలి, పేద వర్గాలు సంతోషంగా ఉండాలి అని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పోతానికి ఏ మాట గతి లేదు, చెప్పడానికి ఆస్కారం లేదు, ఫలాలన్నీ ప్రజల మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఇవి చెప్పకుండా కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం, కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం ఉంటేనే కదా మీకు గతి, ఈ రోజు అతి గతి ఉంది. లేకపోతే మీకు అది కూడా మిమ్మల్ని గుర్తుపెట్టడం ఉండకపోతుండే. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు గొర్రెల సంపద సృష్టించడానికి మొదటి విడతగా మేము ఇచ్చింది 5,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు రెండో విడత ఇవ్వడానికి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట జవదాటాడు కాబట్టి 6 రోజులైనా తల దిగినా కానీ నేను మాట ఇచ్చినా చేయాలి అని చెప్పి ఈ రోజు 18 సంవత్సరాలు ఇక్కడే గొడవకుమ్మలు ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికి ఇస్తున్నామంటే మీ ఒక్క ఇంట్లోనే 3కి 4కి 5కి వస్తుందా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. గ్రామీణ ప్రాంతంలో కూడా ఇంటింటికి తాగునీరు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈ రోజు పట్టణాలు కానివ్వండి, పల్లెలు కానివ్వండి, మిషన్ భగీరథ ద్వారా మరి తాగడానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత. ఆ రోజు
మన యొక్క మహిళా మంత్రులు, మన అక్క చెల్లెళ్ళు నీళ్లు లేక బావి దగ్గర పోతే బావి ఎండిపోయింది, చెరువు దగ్గర పోతే చెరువు ఎండిపోయింది. మరి తాగడానికి నీళ్లు లేనటువంటి కోస నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఈ దేశంలో మరి ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి మెకానిజం మీకు ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది మాత్రం చేత కాదు, అది మాత్రం చేయడానికి రాదు. అవినీతి చేసిండ్రు, అవినీతి చేసి ఇదే మాట మీ జీవితంలో. రెండోది మాట్లాడితే గాలి మాట. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇగో నేను జీవో ఇక్కడ జీవో రిలీజ్ చేస్తా, ఈ రాష్ట్రం నుంచి ఏమేమి జరుగుతున్నాయి, ఈ గుళ్ళు ఎడికేది ఇస్తున్నారు, నేను జీవో ఇస్తాను. మీకు ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చిందో పత్రికా సమావేశం పెట్టి జీవో ఏంటి, గాలి మాటలు కాదు, చేసే డబ్బు ఉండాలి, చెప్పే ధైర్యం ఉండాలి. అది మాత్రం చేత కాదు. బట్టలు నింపాలి, మీ దేశాలు ఇక నువ్వు కడపో చూసు అని చెప్పి. కాబట్టి ఇంకోటి కొత్త విషయం, ఏదో దేవుళ్ళ గురించి కానీ గుళ్ళకు అంటే బీజం కూడా చెప్తాను, మేము గుడి పోయేటట్టున్నాం, లేకపోతే మా గుళ్ళ గురించి తెలియదు. భారతదేశ చరిత్రలో రైట్ రాయల్గా ప్రభుత్వ డబ్బులతోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మిస్తుంది మా ప్రభుత్వం. 1500 కోట్ల రూపాయలతో. నేను అడుగుతా, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రాలలో కానీ ఒక గుడి కట్టడానికి ప్రభుత్వ డబ్బుల నుంచి చేసినటువంటి మరి ధైర్యం మీకు ఉందా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇక్కడ పోతే బాసర, ఇక్కడ పోతే వేములవాడ, ధర్మపురి కానివ్వండి, మరి అదేవిధంగా భద్రాచలం కానివ్వండి, మన దేవాలయం. ఇప్పుడు కొమరవెల్లి జాతర అవుతుంది. మొన్న జాతర స్టార్ట్ చేస్తే ఒక్కరోజే 70 లక్షల మంది ఆ ప్రాంతానికి వచ్చినటువంటి 70,000 మంది. కాబట్టి ఇట్లా దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తే ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి నాకు నేర్పిస్తాడు గుడికి పోమని చెప్పి. ఇక మన కర్మ కాకపోతే అంటే దేవుణ్ణి మన ఇంట్లో పూజ చేసుకోవడం, దేవుడు చేసుకోవడం కూడా బీజేపీ కూడా నేర్పిస్తాడా? కాబట్టి ఇటువంటి మాటలు మనం మాట్లాడుతుంది మనం చూస్తున్నాం. కాబట్టి మీకు అందరికీ కూడా ఒకటే నేను చెప్పేది, టీఆర్ఎస్ ప్రభుత్వమే మనందరికీ శ్రీరామ రక్ష. ఈ ప్రభుత్వం ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. 70 ఏళ్ళలో ఏం జరిగిందో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు తెలియదా? మన కోసం తెలియదా? మన కోసం ఎవరైనా ఆలోచించిందా? నాకు హైదరాబాద్ నుంచి జగిత్యాల వరకు వస్తుంటే ఎంత ఆనందం అంటే ఎక్కడ చూసినా కానీ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి పచ్చదనం, ఏ రోడ్డు మీద చూసినా కానీ, ఏ హైవేలో చూసినా కానీ మనకు ఆ పచ్చదనం. రెండోది, భారతదేశ చరిత్రలో మాంకాళి జాతర కానివ్వండి, బతుకమ్మ పండుగ కానివ్వండి, అదేవిధంగా రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, ఈ పండుగలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ దేశంలో ఎవరైనా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వడంలో కానీ, వాళ్ళ భోజనం పెట్టడంలో కానీ ఈరోజు ఎన్ని కార్యక్రమాలండి. ఇంత బ్రహ్మాండమైనటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. కానీ గాలి మాటలు మాట్లాడుతున్నాం. కాబట్టి నేను గుళ్ళ కుటుంబాలకు అందరికీ ఇప్పుడు ఇది కూడా మొన్న నేను పోయి నల్గొండలో స్టార్ట్ చేశాను. ఈ 28,000 చెక్కులు ఇస్తామని చెప్పి నల్గొండలో స్టార్ట్ చేస్తే కొన్ని పత్రికలలో, కొన్ని టీవీ ఛానల్లో కూడా చూసిన. నాగార్జున సాగర్లో ఎలక్షన్లు అవుతున్నాయి కాబట్టి అక్కడ పోయి స్టార్ట్ చేసినామంటారు. మరి జగిత్యాల ఏమి ఎలక్షన్లు ఉన్నాయి? ఆ రాష్ట్రంలో టీవీలో చూపించిన చెప్పాలి. జగిత్యాల ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎలక్షన్ మళ్ళీ ఎల్లుండి కామారెడ్డిలు ఇస్తున్నాం, అక్కడే మన ఎలక్షన్లు ఉన్నాయా? మీ దిగుమాలిన ఆలోచన అంతా అదే మాదిరిగా ఉంటాయి. కానీ మా ప్రభుత్వానికి అది లేదు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరికి అందాలి. ఊళ్ళో సంపద మామూలు సంపదనా? ఇప్పుడు మనం 21 ఇస్తే అవి పిల్లలు రెండు వేసుకో. శ్రీధర్ గారు, ఏ శ్రీధర్ గారు ఇవాళ డేట్ ఎంత? 21 గారు. నెక్స్ట్ 21వ తారీఖు వరకు మొత్తం ఈ జిల్లాలో ఉన్న 100% కంప్లీట్ చేయండి. డబ్బులు మీకు కలెక్టర్ గారు మీకు డబ్బులు వచ్చేస్తే
ఇక మీరు రైతులను తీసుకోవాలి, వాళ్ళు ఏది ఉండబట్టి అదే చేయాలి. ఆడిపోయినాక మీ ఇష్టం ఉందని ఇస్తాము, 20,000 15 ఇస్తామంటే ఒప్పుకోరు. అందుకే ఒక సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నాం, ఓ సీనియర్ ఆఫీసర్ని కూడా ఇస్తున్నాం. అక్కడ రైతులకు ఏం కావాల్సి అవే కొనుక్కోండి. దానికి దానా కానివ్వండి, గడ్డి కానివ్వండి, మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఈ ప్రభుత్వం ఇస్తుంది. రెండోది క్లైమేట్ కండిషన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాలతో ఈ స్కీమ్ గొర్రెలు చనిపోతే మళ్ళా మేము ఇంకోటి ఇప్పిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే గొర్రెల కుటుంబం రాష్ట్రం అంతా ఆ గొర్రెను ఎక్కడికైనా ఏం చెప్తారంటే ఈ గొర్రె ఎక్కడంటే కేసీఆర్ గొర్రెలు అంటారు. అవునా? ఆ కాంగ్రెస్ ఒక బీజేపీ చెప్పండి, లేకపోతే ఒక గొర్రెని ఏడాకోశాల ఒడ్డు పెట్టి తినండి బిడ్డ. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గొర్రెలు ఏ విధంగా ఉండరు. అన్ని గోల్మా మాటలే, ఒక్కటి కూడా పనికి వచ్చేది కాదు. కాబట్టి జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ రెచ్చగొట్టే మాటలు ఆపూర్ణ కనిపిస్తే తప్ప శాశ్వతంగా పనికిరామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగానికి, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా మా మంత్రి గారు, మిగిలిన శాసనసభ్యులకు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు.